Please subscribe the Prakruthivanam Live TV and press the bell icon. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రకృతివనం లైవ్ టీవీ. ఈరోజు మనం ఎలక జమ్ముడు మొక్క, ఇది చాలా పల్లెటూర్లలో కనిపిస్తుంది, మంచినీటి ప్రాంతాల్లో కనిపిస్తుంది, నదుల పక్కన, కాలువల పక్కన, తర్వాత చెరువుల పక్కన కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. పొలాల్లో కూడా ఉంటుంది. దీన్ని ఎలక చెమ్ముడు అంటారు. ఇది హార్ట్ షేప్లో ఉంటుంది అన్నమాట. మొక్క యొక్క ఆకు. ఇది చాలా రకాలైనటువంటి అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి. ఈరోజు మనం ఎలక జమ్ముడు యొక్క అద్భుతమైన ఔషధ గుణాల గురించి తెలుసుకుందాం. ఈ మొక్క మన శరీరంలో ఉన్నటువంటి వేడిని తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. అదేవిధంగా చెప్పాలంటే క్యాన్సర్ ప్రారంభ దశల్లో అదేవిధంగా సెకండ్ స్టేజ్లో ఉన్నప్పుడు కూడా తగ్గించడంలో ఈ ప్రముఖ పాత్ర పోషిస్తుంది ఈ ఎలక జమ్ముడు మొక్క. ఈ ఎలక జమ్ముడు మొక్క తీసుకున్నట్లయితే మనకి ఎర్ర రక్త కణాల అభివృద్ధి బాగా పెరుగుతుంది, ఇమ్యూనిటీని పెంచుతుంది. ఇందులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది కాబట్టి రోగనిరోధక శక్తిని పెంచుతుంది, క్యాన్సర్ కణాలను అభివృద్ధి చెందకుండా ఉంచుతుంది, ఫ్రీ రాడికల్స్తో పోరాడేటువంటి అద్భుతమైన ఔషధ గుణం ఈ ఎలక జమ్ముడు మొక్కలో ఉంది. ఈ ఎలక జమ్ముడు మొక్క మూత్ర సంబంధమైన వ్యాధులకు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కిడ్నీలో రాళ్ళు, తర్వాత కిడ్నీలో ఉన్నటువంటి రాళ్ళు, తర్వాత మూత్రంలో మంట, మూత్రంలో రక్తం రావడం, ఇలాంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది. లివర్ సంబంధ వ్యాధులను కూడా తగ్గించేటువంటి అద్భుతమైన ఔషధ గుణం ఉంది. ఇంకా చెప్పాలంటే తలనొప్పి, మైగ్రేన్ తలనొప్పి, పార్శ్వ తలనొప్పి వంటి వాటికి కూడా ఇది అద్భుతమైన ఔషధ గుణం. తర్వాత చాలా రకాలైనటువంటి వైరల్ జ్వరాలను తగ్గించడంలో ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ ఎలక జమ్ముడు మొక్క. ఒకటి కాదు, ఇందులో చాలా రకాలైనటువంటి అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి. ఇది మెయిన్గా అయితే క్యాన్సర్ కణాలను నశింప చేయడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుందండి. తర్వాత ఇందులో ఆస్తమాను కూడా తగ్గించేటువంటి అద్భుతమైన ఔషధ గుణం ఉంది. తర్వాత కీళ్ళ నొప్పులు, తర్వాత బాడీ పెయిన్స్ ఇట్లాంటివి కూడా తగ్గించేటువంటి అద్భుతమైన ఔషధ గుణం ఉంది. దీన్ని కషాయం చేసుకొని తాగాలండి. దీన్ని కషాయం చేసుకొని 3 నెలల్లో 15 రోజులు తాగాలి. ఈ విధంగా తాగినట్లయితే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. క్యాన్సర్ పేషెంట్స్ కూడా చాలా మంచిగా పనిచేస్తుంది అనమాట. ఇప్పుడు దీన్ని కషాయం చేసుకొని ఎలా తాగాలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనము ఎలక జమ్ముడు మొక్క యొక్క ఔషధ గుణాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఆ ఎలక జమ్ముడు మొక్క యొక్క కషాయాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకోవాలండి. హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని ఇందులో మనం ఎలక జమ్ముడు మొక్క యొక్క ఆకులని శుభ్రం చేసుకొని కొన్ని ఈ విధంగా తీసుకొని ఈ విధంగా వాటర్లో వేసుకోవాలండి. వాటర్లో వేసుకొని అదేవిధంగా మిరియాల్లో కూడా చాలా అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ మిరియాలను ఒక 4 చూస్తున్నారు కదా, ఈ 4 ఇందులో వేసుకోవాలండి. వేసుకొని మరిగించుకోవాలన్నమాట. మనకు ఒక 5 మినిట్స్లో మరిగిపోతుంది, కషాయం లాగా ప్రిపేర్ అవుతుంది. ప్రిపేర్ అయిన తర్వాత ఒక కప్పులో పోసుకొని మనం తాగాలన్నమాట. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మరుగుతుంది. మరిగే వరకు మనం వెయిట్ చేద్దాం. ఇది మనకి మరుగుతూ ఉందండి. ఇది కషాయం రెడీ అయిపోయింది. కొంచెం కలర్ కూడా మారింది. ఇప్పుడు దీన్ని మనం వడగట్టుకోవాలి. మనకు కషాయం ప్రిపేర్ అయిపోయిందండి. చూసారు కదా, మనకి ఎలక జమ్ముడు కషాయం ప్రిపేర్ అయిపోయిందండి. మనం ఎలక జమ్ముడు తర్వాత కొన్ని మిరియాలు వేసుకున్నాము. ఈ మిరియాలు వేసుకొని మనం కషాయాన్ని ప్రిపేర్ చేసుకున్నాము. ఈ కషాయాన్ని మనం ప్రతిరోజు తీసుకున్నట్లయితే ప్రారంభ దశలో ఉన్నటువంటి క్యాన్సర్ తగ్గిపోతుందండి. ఎర్ర రక్త కణాల అభివృద్ధి చెందుతుంది. తర్వాత ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. తర్వాత మైగ్రేన్ తలనొప్పి తగ్గిపోతుంది. మూత్రం సంబంధ వ్యాధులు కూడా తగ్గిపోతాయి. గుర్తుపెట్టుకోండి, 3 నెలల్లో కేవలం 15 రోజులు మాత్రమే తాగాలి.
15 రోజుల తర్వాత మళ్ళీ మానేసేయాలి. తర్వాత మళ్ళీ 3 మంత్స్ తర్వాత మళ్ళీ 15 డేస్ వాడాలన్నమాట. ఈ విధంగా వాడినట్లయితే మీకు ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. తర్వాత క్యాన్సర్ రాకుండా కూడా ఉపయోగపడుతుంది. క్యాన్సర్ కణాలను నిరోధిస్తుంది అన్నమాట. అన్ని వ్యాధులకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ కోసం కాస్త సాల్ట్ వేసుకోవచ్చు. థ్యాంక్ యూ. మా ఛానల్ని చూస్తూనే ఉండండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.